భర్త ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో ఆమెకు కారుణ్యంతో ఉద్యోగమిచ్చారు. అయితే ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆ మహిళ మోసాలకు పాల్పడ్డం అలవాటుగా మార్చుకుంది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు తెరలేపింది. ఈ మొత్తం వ్యవహారం మధ్య ఉండి నడిపించింది ఆమె కుమారుడే కావడం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లి కొడుకులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం గాజువాక వడ్లపూడికి చెందిన కె శివకుమార్, అతని సోదరుడు కె రోహిత్ కుమార్ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరికీ పరిచయం ఉన్న పురుషోత్తం పృథ్వీరాజు ద్వారా 3 ఏళ్ల క్రితం ఎంవీపీ కాలనీ సెక్టర్ 6కు చెందిన జి దినేష్తో స్నేహం కుదిరింది. తన తల్లి సత్య ఏయూలో లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నారని, ఏయూలో ఉద్యోగాలిప్పిస్తానని దినేష్ వారిని నమ్మించాడు. దీంతో 2023 సెప్టెంబర్లో శివకుమార్ కుటుంబ సభ్యులతో దినేష్ నివాసానికొచ్చాడు. వారికి దినేష్ తన తల్లి సత్యను పరిచయం చేయడంతో పాటు నకిలీ గుర్తింపు కార్డు చూపించాడు. శివకుమార్కు ఏయూలో జూనియర్ అసిస్టెంట్, అతని సోదరుడు రోహిత్ కుమార్కు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలొచ్చేలా చేస్తానని, ఒక్కో ఉద్యోగానికి 15 లక్షల చొప్పున ఖర్చవుతుందని తెలిపాడు. ముందుగా కొంత భాగం చెల్లించాలని చెప్పాడు. దీంతో శివకుమార్, రోహిత్ కుమార్ తమ స్నేహితులైన రఘు, పృథ్వీరాజుల ద్వారా 31,69,600 రూపాయలను వివిధ రూపాల్లో చెల్లించారు. అలాగే హామీగా దినేష్ నుంచి సంతకం చేసిన ఖాళీ చెక్కులు, ఖాళీ 100 రూపాయల స్టాంప్ పేపర్లు, ఆధార్ కార్డు నకలను తీసుకున్నారు. అయితే ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకుండా దినేష్ తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి విచారణ చేయగా దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త చనిపోవడంతో సత్యకు లైబ్రరీ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పించిన మాట వాస్తవమేనని, అయితే ఆమె ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు ఏయూ అధికారులు చెప్పారు. దీంతో విస్తుపోయిన బాధితులు సోమవారం ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే తల్లి కొడుకులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సత్య, దినేష్ ఉద్యోగాల పేరుతో చాలా మందిని మోసం చేసి ఉంటారని తెలియడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.